విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థులు రోడ్డెక్కారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు. ఇప్పటికే గ్రూప్ 2 ఇష్యూ హైకోర్టులో ఉందని, రోస్టర్లో తప్పులు ఉన్నాయని ప్రభుత్వ ఏజీ కోర్టుకు తెలిపారు. తుది తీర్పు గురువారానికి హైకోర్టు రిజర్వ్ చేయగా ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఆదివారం మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. రోస్టర్లో తప్పులు సవరించాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ విధానం అనేది పెట్టడం వల్ల మా ఒక ఈస్ట్ ఇన్స్టిట్యూట్లో ఒక దగ్గర 3,000 మంది స్టూడెంట్స్ అనేది బాధ్యతలు ఉన్నాము. అది ప్రభుత్వం స్పందించి ఈ రోస్టర్ విధానాన్ని క్లియర్ చేసి మెయిన్స్ అత్యంత తొందరలో జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు అనేవి వాళ్ళు చేసిన తప్పులకి మేము శిక్ష అనుభవిస్తున్నామండి. ఏ ప్రభుత్వం అయినివ్వండి, రోస్టర్ విధానం అనేది క్లియర్ చేసి మాకు తొందరలో మెయిన్స్ అనేవి ఒక టైం తీసుకొనైనా రోస్టర్ విధానం క్లియర్ చేయాలి. ఎలక్షన్స్ అప్పుడు రాజకీయ నాయకులు ఉంటారండి, లాస్ట్ ఒక 7 days ఒక ప్రచార సమయంలో వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మాకు ఈ 3 days ఎగ్జామ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్స్ మానేసి మేము రోడ్లు పట్టుకుని ధర్నాలు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? ప్రభుత్వాల వల్లే కదా. సో ఆ రోస్టర్ విధానం అనేది క్లియర్ చేయాలి, మాకు తొందరలో ఎగ్జామ్స్ అనేది నిర్వహించాలి. ఈ ఏరియా నుంచి ఒక ప్రతినిధిని గెలిపిస్తే ఆయన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ ప్రభుత్వం ఇచ్చిన రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయి అని ఆయన మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి, దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి, సీఎం గారితో మాట్లాడాలని అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ స్పందించలేదు. అప్పటి నుంచి కూడా దీని మీద చిన్న కేసు అని అనుకున్నాం. ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇది చాలా పెద్ద కేసు అని. రేపొద్దున్న ఒక క్వాలిఫై అయిన తర్వాత కూడా ఒక 2,000 మంది ఒకవైపు, 95,000 మంది ఒకవైపు ఉండి దీనికోసం కొట్టుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా దీనికోసం ప్రాథమిక హక్కుల విరుద్ధం కాబట్టి ఇది రద్దు అవుతుంది. దాన్ని ఏదైతే మాకు పోస్ట్ పోన్ అవసరం లేదు, దాన్ని మీరు ఎంతసేపులో ఎప్పుడు క్లియర్ చేస్తారో చూసి మాకు ఎగ్జామ్ నిర్వహించగలని కోరుచున్నాం. హైకోర్టులో గౌరవ అడ్వకేట్ జనరల్ గారే నేరుగా అంగీకరించారు రోస్టర్ పాయింట్లో మిస్టేక్లు ఉన్నాయని. అలాంటప్పుడు అలాంటి లోపభూయిష్టమైన రోస్టర్ తోటి ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధపడింది? ఈ ఎగ్జామ్ ఇంత అర్జెంటుగా నిర్వహించి ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామని మీరు అనుకుంటున్నారు? మీరు రోస్టర్ పాయింట్ సవరించండి. 4 రోజుల తర్వాత పెట్టండి, మాకు ఓకే. 15 రోజుల తర్వాత పెట్టండి, మాకు ఓకే. ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సాయంత్రం ఎగ్జామ్ పెట్టిన రాయడానికి ఇక్కడ ఉన్న అభ్యర్థులు అందరూ సిద్ధంగా ఉన్నారు. చూడండి సమాధానం. ఎందుకు మీరు అర్జెన్సీగా ఉన్నారు ఎగ్జామ్ పెట్టడానికి? కానీ కనీసం బుర్రలు పనిచేయట్లేదు ప్రభుత్వానికి. ఎన్నిసార్లు అడగాలి? విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అసలు అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి? వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏమంటున్నారు వాళ్ళు? ముందు గ్రూప్ 2 ఎగ్జామ్ లో రోస్టర్ విధానాన్ని తప్పుబడుతూ గ్రూప్ 2 రాసే అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రోస్టర్ విధానం తప్పులు తడకగా ఉందని, ఇప్పటికే దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుందని, హైకోర్టు ముందు కూడా అడ్వకేట్ జనరల్ రోస్టర్ విధానం తప్పులు తడకగా ఉందని అంగీకరించారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తారని కూడా విద్యార్థులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానం తేలిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు గ్రూప్ 2 ఏదైతే రోస్టర్ విధానం ఉందో దీన్ని సరిదిద్దుతామని ఒక హామీ ఇచ్చారని, కానీ ఎన్నికలు అయిన తర్వాత కూటమి నాయకులు ఎక్కడ తమకు కనిపించడం లేదని ఒక ఆగ్రహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 రోస్టర్ విధానం వల్ల ఒకవేళ పోస్టులు భర్తీ చేసినప్పటికీ కూడా మళ్ళీ తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని, అలాగే గతంలో కూడా జార్ఖండ్ లో ఇదే విధానంలో రోస్టర్ విధానం తప్పులు తడకగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ కూడా ఆ ఉద్యోగాల నియామకాన్ని కొట్టివేసిందని, రేపు ఒకవేళ ఉద్యోగాలు తీసినప్పటికీ కూడా తమకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి రోస్టర్ విధానాన్ని సరిదిద్దిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి ఈ అభ్యర్థులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గురువారం మళ్ళీ దీని మీద ఫైనల్ గా విచారణకు రానుందని, ఆలోపే ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ను కూడా నిర్వహిస్తున్నారు. హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుంది, కానీ ఎందుకు అంత తొందరగా హడావడిగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని చెప్పి అభ్యర్థులంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.